పవర్‌ని ఆస్వాదించిన వాళ్ళకి ఆ పవర్ లేకపోతే చాలా ప్రమాదం అవుతది. ఫీల్ అయిపోతారు బాగా. ఇప్పుడు కేజ్రీవాల్ ఒకప్పుడు ఒక అధికారి ఆ పవర్ పోయాక రాజకీయ పవర్ పొందగలిగాడు కష్టపడి. తర్వాత తను మొన్నటిసారి ఓటమి పాలయ్యాక రాజ్యసభ సభ్యుల్ని అడిగాడు. ఒకళ్ళని రాజీనామా చేస్తే తనవుతానని జెప్పేసి. ఒప్పుకోలేదు. పంజాబ్‌లో ఇప్పటికి ఆళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి తను రాజ్యసభ సభ్యుడు అవ్వచ్చు. ఇప్పుడు నన్ను తీసేస్తారు, నన్ను తీస్తారని 7 రాజ్యసభ సభ్యులెళ్లి అటు బీజేపీతో కలిసారు. ఇంకో మిగిలిన ముగ్గురుని ఇక ఈయన అడగడానికి ధైర్యం చాలట్లేదు. ఇప్పుడు మమతా బెనర్జీ గూడా తనిచ్చినటువంటి రాజ్యసభ సీటుకి సంబంధించిన ఒక రాజ్యసభ సభ్యురాలిని అడిగిందట. కనీసం ఇప్పుడు ఇదే అక్కడ నువ్వు రాజీనామా చేస్తే నేను రాజ్యసభకొచ్చి పోరాడతానని చెప్పి. అయితే ఆవిడ నిరాకరించింది అన్నటువంటిది కీలకమైన పాయింట్ ఒకటైతే, యాక్చువల్‌గా ఇప్పుడు ఆవిడ రాజీనామా చేసినా అవ్వదు. నలుగురు రాజీనామా చేస్తే 3 స్థానాలు బీజేపీకి, 1 స్థానం టీఎంసీకొస్తది. అలా గాకుండా ఒక్కళ్ళే రాజీనామా చేస్తే అది బీజేపీకెళ్ళిపోతుంది. అది తెలియకపోతే రాజ్యసభ నష్టపోతది మమతా బెనర్జీ.